సో, ఇంక ఈ కంపారిజన్ విషయానికొస్తే మనం అనుకున్నట్లుగానే 400 సీసీలో ఉన్న వెహికల్స్‌ని నేను బ్రీఫ్‌గా డీటెయిల్స్ తీసుకొనొచ్చాను. అట్లో ముందుగా మనం బజాజ్ నుంచి డామినర్‌ని తీసుకుంటే, డామినర్ అనేది మనకి 373 సీసీ తోటొస్తుంది. అంటే 373 క్యూబిక్ కెపాసిటీ తోటి ఈ బండొస్తుంది. సో, ఇదొచ్చేసరికి హైయెస్ట్ మనకి 40 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఈ బైక్ పికప్ విషయంలో గానీ, పెర్ఫార్మన్స్ విషయంలో గానీ మనం చూసుకుంటే బావుంటుందని చెప్పొచ్చు. కాకపోతే బిల్డ్ క్వాలిటీ వైస్ అదంతా అంటే ఎక్సలెంట్ వెహికల్ అని మనం చెప్పలేము. సో, ఓవరాల్‌గా ఇది టూరింగ్‌కి, లాంగ్ ట్రిప్పులకి చాలా బావుంటుంది. ప్రైజింగ్ విషయంలో గూడా మంచి కాంపిటీటివ్ ప్రైజే ఉంటుంది. సో, కాకపోతే వెహికల్ ఫిట్ అండ్ ఫినిషింగ్ దగ్గరకొచ్చేసరికి కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో, అలానే మనం బజాజ్‌లో నెక్స్ట్ ఇంకొక వెహికల్ తీసుకుంటే కొంచెం నేకెడ్ సెగ్మెంట్‌లో ఎన్ఎస్ 400 జెడ్ అనేదుంది. ఇది కూడా 400 సీసీలో వస్తుంది. అండర్ 400 సీసీలో. సో, ఇది హైయెస్ట్ వచ్చేసరికి 42 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, వెహికల్ పెర్ఫార్మన్స్ వైస్ ఎక్సలెంట్ ఉన్నా కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీలో కొంచెం మనం కాంప్రమైజ్ అయినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత మనం హీరో మోటోకార్ప్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ఎక్స్‌ట్రీమ్ 250 ఉంది. ఎక్స్‌ట్రీమ్ 250 కూడా 25 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఇది ఈ సెగ్మెంట్‌లో కొంచెం లోయెస్ట్ పవర్ అని చెప్పొచ్చు. సో, వెహికల్ రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది. సో, దీనిలో మనం ప్రీమియం రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేము. అయితే ప్రైజింగ్ విషయంలో మాత్రం బెస్ట్ ప్రైజ్ ఇస్తుంది. సో, ఆ తర్వాత మనకి ఈ మధ్య టీవీఎస్‌లో నుంచి టీవీఎస్ ఆర్ఆర్ 310 గాని, లేదంటే బీఎండబ్ల్యూ జీ 310 గాని, ఇవన్నీ ఒకే సెగ్మెంట్ కిందకొస్తాయి. ఓన్లీ మనకక్కడ బ్రాండింగ్ ఒక్కటే మారుతుంది కానీ, దానిలో ఉన్న ఇంజిన్ గాని, అక్కడ ప్రొడ్యూస్ అవుతున్న పవర్ గాని, క్యూబిక్ కెపాసిటీ కానీ, ఈ 3 బైకులది అంటే టీవీఎస్ ఆర్ఆర్ 310 అవ్వచ్చు, టీవీఎస్ ఆర్టీఆర్ 310 అవ్వచ్చు, లేదంటే బీఎండబ్ల్యూ నుంచి వస్తున్న జీ 310 అవ్వచ్చు. ఈ 3 బైకులకున్న ఇంజిన్ అనేది సేమ్ ఉంటుంది. సో, ఇవి కూడా పవర్ డెలివరీ విషయంలో 40 బీహెచ్‌పీ కంటే తక్కువే పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇవి మనకి రఫ్‌గా 35-33 మధ్యలో పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో, మనం అంతా అంటే వెహికల్ రైడింగ్ చేస్తున్నప్పుడు అంత పవర్‌ని అంటే బండి పుల్లింగ్‌ని మనమంతా ఎక్స్‌ట్రీమ్‌గా ఏమి ఎక్స్‌పీరియన్స్ చేయలేము. బట్ ప్రైజింగ్ విషయంలో కొంచెం ప్రైజింగ్ గూడా ఎక్కువుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా బైక్ లుక్స్ గాని, ఫినిషింగ్ గాని బావుంటుంది. బట్ పెర్ఫార్మన్స్‌లో కొంచెం లాగింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం హోండాలోకొస్తే హోండాలో సీబీ 300 అని ఉంటుంది. సీబీ 300 వెహికల్ వెహికల్ లుక్స్ వైస్ గానీ, లేదంటే అందులో వాడిన మెటీరియల్ గానీ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. కానీ పవర్ డెలివరీలో మాత్రం కొంచెం లాగింగ్‌గా అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసరికి 300 సీసీతో వచ్చిన ఈ బైక్ 20 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, కాబట్టి పవర్ డెలివరీ విషయంలో కొంచెం లాగింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అలానే మనం కేటీఎం నుంచి తీసుకుంటే, కేటీఎంలో నుంచి అండర్ 400 సీసీలో మనకి 2 బైక్స్ అయితే ఉన్నాయి. ఒకటి కేటీఎం 250 ఉంది. ఆ తర్వాత ఇంకొకటొచ్చేసరికి కేటీఎం 390 ఉంది. సో, కేటీఎం 250 వచ్చేసరికి మనకి 31 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. వెహికల్ అయితే చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. వెయిట్‌లెస్ కూడా ఉంటుంది. బట్ ఈ కేటీఎం 250 అయినా సరే, కేటీఎం 390 అయినా సరే, పవర్ డెలివరీ విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. మెటీరియల్ కూడా మంచి హై క్వాలిటీ మెటీరియల్ వాడినట్టే ఉంటుంది కానీ, బట్ ఆ డిజైన్ కేటీఎం డ్యూక్ డిజైన్ దగ్గరకొచ్చేసరికి అది ఓన్లీ ఒక ప్రొఫైల్ కస్టమర్స్‌కే అది సూట్ అవుతుంది. కొంతమంది వరకే ఆ వెహికల్‌ని యాక్సెప్ట్ చేస్తారు. సో, ఆ తర్వాత మనం రాయల్ ఎన్‌ఫీల్డ్ దగ్గరకొస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో అండర్ 400 సెక్షన్‌లో హంటర్ ఒకటుంది. ఆ తర్వాత క్లాసిక్ 350, బుల్లెట్ 350 అని 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇవి కూడా బిల్డ్ క్వాలిటీ వైస్ బావుంటాయి. ఆ తర్వాత ప్రైజింగ్ విషయంలో కూడా మంచి ప్రైజే దొరుకుతుంది. బట్ పవర్ డెలివరీ దగ్గరకొచ్చేసరికి చాలా లాగింగ్ అనిపిస్తుంది. అంటే ఇవి మనకి 20 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, పవర్ ఆహ్, మీరు ఇంజ్ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు అంత వెహికల్ ఇస్తున్న ఇంజిన్ రెస్పాన్స్‌ని అంతగా ఎక్స్‌పీరియన్స్ చేయలేరు. ప్రీమియం ప్రీమియం రెస్పాన్స్‌ని. తర్వాత ఫైనల్‌గా ఇందులో వచ్చేసరికి నా ఫేవరెట్ బైక్ వచ్చేసరికి ట్రయంఫ్ నుంచి 2 బైక్స్ వచ్చినియి. ట్రయంఫ్‌లో 400 టీ అని ఒకటుంది. ట్రయంఫ్‌లో 400 ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది. ట్రయంఫ్ 4T అనేది ట్రయంఫ్ స్పీడ్ T4 అనేది బేసిక్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఇది
ప్రైజింగ్ వైజ్ మంచి కాంపిటీటివ్ ప్రైస్ వస్తుంది. పవర్ డెలివరీ మాత్రం కొంచెం లాగింగ్‌గా అనిపిస్తుంది. బట్ అయినా కూడా ఇది 30 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే మనకిందులో ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది ప్రీమియం వెహికల్. సో, ఇది హైయెస్ట్ పవర్ డెలివరీ వచ్చేసరికి 40 బీహెచ్‌పీ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఈ సెగ్మెంట్‌లో ఉన్న వాటిల్లో ఒకటి డామినర్ అవ్వచ్చు. ఆ తర్వాత ఎన్ఎస్ 200 అవ్వచ్చు. లేదంటే మన కేటీఎం నుంచి 390 అవ్వచ్చు. ఆహ్, లేదంటే ట్రయంఫ్ నుంచి స్పీడ్ 400 అవ్వచ్చు. ఈ 4 వెహికల్స్ మాత్రమే 40 బీహెచ్‌పీ కంటే ఎక్కువ పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఈ వెహికల్స్ రెస్పాన్స్ విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. మీరు బండిని థ్రోటల్ ఇస్తున్నప్పుడు బండి ఫస్ట్ గేర్‌లో గాని, సెకండ్ గేర్‌లో గాని, ఫోర్త్ గేర్‌లో గూడా నార్మల్ వెహికల్స్ మీరు సెకండ్ గేర్‌లో ఎలాంటి పవర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారో, ఈ వెహికల్స్ వచ్చేసరికి మీరు ఫోర్త్, ఫిఫ్త్ గేర్‌లో గూడా అలాంటి వెహికల్ పుల్లింగ్ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సో, ఇక్కడ ఇంకొకటి ట్రయంఫ్ ట్రయంఫ్ ఎస్పెషల్లీ ట్రయంఫ్ విషయానికి మనం వస్తే, ఇందులో ఉన్న ట్రాక్షన్ కంట్రోల్ గూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయినా కూడా ప్రైజింగ్ విషయంలో ఇండియన్ బైక్స్ తోటి చాలా కాంపిటీటివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడేంటంటే ట్రయంఫ్ అనేది మన మన దగ్గరున్న చాలా మందికి యాక్చువల్‌గా ఈ ట్రయంఫ్ అనే బ్రాండ్ మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాకపోతే మన వాళ్ళు ఆహ్, ఈ విషయం ఇది తెలియక కొన్ని నార్మల్ బైక్స్ అంటే రెగ్యులర్‌గా మన వాళ్ళు హంటర్ అవ్వచ్చు, లేదంటే టీవీఎస్ అపాచీ 310 అవ్వచ్చు. ఇలాంటి బైక్స్ చూస్తూ ఉంటారు. బట్ ఒకసారి ట్రయంఫ్‌ని గాని మనం టెస్ట్ రైడ్ చేసినట్లయితే డెఫినెట్‌గా మనం ట్రయంఫ్ అనేది బెస్ట్ బైక్ అని మనం డెఫినెట్‌గా చూజ్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి నా ఎక్స్‌పీరియన్స్ నేను ట్రయంఫ్ సర్వీస్ సెంటర్‌కెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిందేంటంటే, నార్మల్‌గా మనం ఏ వెహికల్‌నైనా టెస్ట్ రైడ్‌కి తీసుకెళ్ళినప్పుడు ఒక 1, 2 కిలోమీటర్స్ మాత్రమే తీసుకెళ్తాం. కానీ ట్రయంఫ్ ఏమంటదంటే వెహికల్‌ని టెస్ట్ రైడ్‌కి తీసుకెళ్ళినప్పుడు టెస్ట్ రైడ్ అనేది మినిమమ్ 5 అండ్ అబోవ్ కిలోమీటర్స్ ఉంటేనే వాళ్ళు దాన్ని టెస్ట్ రైడ్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఆ వెహికల్ యొక్క కంప్లీట్ ఇంజిన్ పెర్ఫార్మన్స్‌ని రైడర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కవర్ చేస్తేనే ఆ వెహికల్ యొక్క పవర్‌ని ఆ బండి కంట్రోల్ అయ్యేదాన్ని రైడర్ ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాడని వాళ్ళ ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ట్రయంఫ్‌లో మీరు చూసుకుంటే అన్ని వెహికల్స్ మనం 3,000 కిలోమీటర్స్‌కి లేదంటే 5,000 కిలోమీటర్స్‌కి జనరల్ సర్వీస్‌కి ఎళ్ళాల్సి ఉంటుంది. బట్ ట్రయంఫ్ ఏం చెప్తదంటే ఫస్ట్ సర్వీస్ ఒక్కటే మీరు 1000 కిలోమీటర్‌కి రండి. నెక్స్ట్ సర్వీస్ నుంచి ఎవ్రీ 16,000కి మాత్రమే సర్వీస్‌కి రండి అంటుంది. సో, విచ్ ఈస్ వెరీ బెస్ట్ ఇన్ దిస్ వెహికల్. అంటే అక్కడ వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళ ఇంజిన్ రిఫైన్‌మెంట్ కానీ, లేదంటే వాళ్ళ ఇంజిన్ పర్ఫెక్షన్ గురించి గానీ వాళ్ళంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ ఈ వెహికల్ ప్రైజింగ్ విషయంలో కూడా మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్ తోటి కాంపిటీటివ్‌గా ఉంటుంది. మన వెహికల్స్ మనం ఇక్కడ చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ అవ్వచ్చు, లేదంటే అపాచీ అవ్వచ్చు, లేదంటే బజాజ్ నుంచి వస్తున్న డోమినార్, ఎన్ఎస్ వీటితో పోల్చుకున్నప్పుడు మనకి రఫ్‌గా ఇది ఒక 20,000-30,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బావుంటుంది. సో, ఓవరాల్‌గా ఇది నేనున్న బిలో 400 సీసీ లోపు ఉన్న వెహికల్ గురించి చేస్తున్న చిన్న రివ్యూ. సో, అయితే ఇందులో నేను మీకు చెప్పినట్లు ట్రయంఫ్ 400 ఏదైతే ఉందో, అంటే అందులో ప్రీమియం వెర్షన్ స్పీడ్ 400 దాని గురించి సెపరేట్‌గా నేను ఒక చిన్న రివ్యూ లాంటి వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు ఆ వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే, ఆ వీడియోని క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.